వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పాఠశాల భవనానికి కాంట్రాక్టర్ సురేష్ తాళం వేశారు. భవనం నిర్మించి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయలేదని, లక్షలాది రూపాయలకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం కాంట్రాక్టర్లను వేధిస్తుందని ఆయన ఆరోపించారు. వెంటనే తమ బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అభివృద్ధి చేసిన పనులలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు మంత్రి సీతక్క వస్త్రాలు పెట్టి ప్రసాదాలను అందజేశారు. అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పరిసర ప్రాంతాల్లో మంత్రులు సీఎం గ్రూప్ ఫోటో దిగారు. మైనారిటీల అభివృద్ధికి ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 57 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనారిటీ మహిళల అభివృద్ధికి కుట్టు మిషన్ తో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం 50,000 రూపాయల వరకు రుణం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నూతన రేషన్ కార్డులో సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తివారీ కాంగ్రెస్ నాయకుడు రామ్ రెడ్డి హెచ్చరించారు. చెన్నూరులో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఇసుక భూదందాలు జరగడం లేదని, కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రిపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని పేర్కొన్నారు. మంత్రి వారానికి 2 సార్లు నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పాలన చేస్తున్నారని గుర్తు చేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల రోడ్లో పైప్ లైన్ లీకేజ్ కారణంగా నీరు రోడ్లపైకి వస్తోంది. దీనివల్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, 2nd వార్డ్ ఇందిరమ్మ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ లీకేజ్ మరమ్మతు పనులు చేపట్టాలని పట్టణ వాసులు, విద్యార్థులు కోరుతున్నారు. మాసాయిపేట చెందిన ఉపాధ్యాయుడు రంగారెడ్డి తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలపై పనిచేస్తామని రంగారెడ్డి పేర్కొన్నారు. గతంలో వెల్దుర్తి, చేగుంట మండల అధ్యక్షుడిగా, తూప్రాన్ కన్వీనర్ గా సేవలందించిన అనుభవం తనకు ఉందని తెలిపారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజల సమస్యలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల వినతులను ఏమాత్రం పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ తో పాటు పలు కాలనీలోని పోచమ్మ ఆలయాల్లో విశ్వకర్మ కులస్తులు, మహిళలు చలి బోనాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బెల్లం పాయసం, పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి అనంతరం మొదటి అమావాస్య రోజున రాత్రికి నైవేద్యం వండి మరుసటి రోజు ఉదయం అమ్మవారికి మొదటగా విశ్వకర్మ కులస్తులు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు తెలిపారు. భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా కోశాధికారిగా పల్లికొండ పూర్ణచంద్రను నియమించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహనీయుల ఆశయాలను, ఉద్యమ లక్ష్యాలను పటిష్టం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు, అన్ని కుల మతాలకు అతీతంగా భీమ్ ఆర్మీ అండగా ఉంటుందని తెలిపారు. మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారి ఆశయాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేయాలని కోరారు.